చూడు ఏంటి చేశారు అసలు. మెడలో ఇది వేసేస్తే వాడు గుచ్చుకోదా? ఎంత షార్ప్గా ఉన్నది ఎడ్జ్. ఏమి వేయడంలో అడ్వాంటేజ్ ఏమిటట? గాలి ధూళి, అదొక్కటే తక్కువ. మరి మనకి ఇబ్బంది పెట్టడానికే ఉంది ఏమిటి నేచర్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటుంది, మనం అబ్యూస్ చేయకూడదు అంతే. ఏంటి అమావాస్యలు పౌర్ణమిలు అసలు ఈ బెల్ట్ ఒకటి వేశారు, అసలు ఇది ఎంత షార్ప్గా ఉన్నదమ్మా. మీకే అనిపించట్లా కామన్ సెన్స్కి డేంజరస్ ఇది అని? ఇలా పొరపాటుని ఈ డైరెక్షన్లో వీళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తారు? ఇది సరిపోదన్నట్టు ఎలా ర్యాప్ చేసి తెచ్చారో అసలు. ఎంత దళసరిగా ఉంది ఇది, మనకే ఊపిరాడదు. ఫుల్గా తడిచిపోయాడు. విజిట్కి వచ్చారు, బేబీని చూపించడానికి వచ్చారు పీడియాట్రిషియన్ దగ్గరికి. నా దగ్గరికి వచ్చావు నువ్వు, పిల్లల డాక్టర్ గారి దగ్గరికి. పిల్లల డాక్టర్ గారి దగ్గర కూడా ఇవాళ వద్దాం అమావాస్య అని చెప్పారట. అన్ని అనవసర సలహాలు ఇస్తారు ఇంట్లో వాళ్ళు. ఓహో డ్రెస్ కూడా వేస్తారు లోపల మళ్ళీ. ఎంత వేడిగా ఉన్నాడో అసలు పాపం. ఇది సమ్మర్కి తగినట్టుగానే న్యూ బోర్న్ బేబీస్కి డ్రెస్ చేయాలి మనం. చక్కగా ఒక డ్రెస్ వేశారు కదా కాటన్ది, విచ్ ఇస్ గుడ్. అండ్ దెన్ ఇది ఒకటి ర్యాప్ చేశారు కదా, ఇదే కొంచెం దలసరిది, లైట్గా దలసరిది ర్యాప్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం కోల్డ్ కంట్రీస్లో ఉన్నామనుకో ఇవన్నీ వేసుకోవచ్చు. బయట కూడా వద్దు, బయట ఉన్న చల్లగా ఉందేమిటి, బయట కూడా వేడిగానే. నువ్వు చెమటలు కక్కేస్తున్నావు. మరి బేబీకో నీకు ఒక రూలు బేబీకి ఒక రూలా? జస్ట్ వామ్గా ఉంటే చాలు, సరేనా? ఎంత హాయిగా ఉన్నాడు చూడు. వద్దమ్మా, ఇబ్బంది పెట్టకండి బేబీస్కి, ఇవి తీసేసేయండి. అసలు ఇది కూడా వద్దు, గోల్డ్ది కూడా వద్దు. ఇంత చిన్న బేబీకి ఇన్ని అవసరమా? ఇన్ని వేసేసి మనం ర్యాప్ చేసేస్తే వాడు ఏమైనా ఇబ్బంది పడుతున్నా మనకు తెలియదు. ఏంటి జాండీస్ టెస్ట్లకు వచ్చారా? ఇంకొకటి చెప్పింది. ఏంటి చెప్పావరా, ఎందుకు ఇంత ఎక్కువ ర్యాప్ చేశారు అంటే భలే చెప్పింది అసలు. ఏంట్రా చెప్పావు? వేడిగా ఉంటే జాండీస్ తగ్గిపోద్దంట. అలా ఏమి తగ్గిపోదు, వేడిగా ఉంటే జాండీస్ ఎందుకు తగ్గిపోద్ది? మన వెదర్కి తగినట్టుగా మనం మార్చుకోవాలి అంతాను. పాపం వీడికి ఇన్నేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఫైట్ చేయండి ఇంట్లో వాళ్ళతో, పర్వాలేదు. వెళ్ళిపోరా హ్యాపీగా.